పరశురాముడు లాంటి నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. అన్యాయాలని, అక్రమాలని గండ్రగొడ్డలతో తెగ నరికిన పరశురాముడు నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. ప్రతి మనిషికి ఒక బాధ్యతతో కూల్చిన జన్మ భగవంతుడు ఇస్తాడని నేను నమ్ముతాను, భగవంతుని నేను నమ్ముతాను. సో నాకు కూడా ఈరోజు భగవంతుడు అలాంటి బాధ్యతే పెట్టాడని నేను నమ్ముతాను. సో ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో, రాజకీయ దోపిడీ వ్యవస్థ ఉందో, అరాచక వ్యవస్థ ఉందో, దానికి అంతం పలికి ఒక మంచి ఆశయంతో కూడిన అడుగులు ముందుకు వెయ్యాలని, ఆ దిశగా ముందుకు వెళ్ళాలని భగవంతుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడని నమ్ముతాను. కాబట్టి ఇలాంటి ఏ పరిణామాలు జరిగినా వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కేసులున్నా, ఇంకోటి వచ్చినా నేను అడుగు ముందుకు వేస్తాను తప్ప ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. 100% ఈ దోపిడీ వర్గాలు, ఈ దోపిడీ పార్టీలని పూర్తి స్థాయిలో ఒక అంతం పలికేంత వరకు మాత్రం నిద్రపోను. నిజంగా నాకు అలాంటి భయం ఉండి, లేదంటే అలాంటి ఆలోచనలు ఉండింటే ఒకటి రాజకీయంగా అడుగులు ముందుకేసేవాడిని కాదు. ముందుకు వేసిన తర్వాత వచ్చిన ఇబ్బందులను కావచ్చు, దాడులను కావచ్చు, హత్యా ప్రయత్నాలను కానీ చూసిన తర్వాత అయినా నేను వెనక అడుగు వేసిండేవాడిని. డెఫినెట్గా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాటమే చేస్తాను తప్ప వెనకడుగు వెయ్యను. నీచమైన రాజకీయాలు కూడా చెయ్యను. ఇది క్లియర్.